అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ విక్టరీ ర్యాలీ నిర్వహించారు. వాషింగ్టన్ డీసీలో ఆదివారం నిర్వహించిన ఈ ర్యాలీలో పాల్గొన్న తన మద్దతుదారులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను తన హయాంలో నెరవేరుస్తామని మరోసారి స్పష్టం చేశారు. రేపు సూర్యుడు అస్తమించే సమయానికి మన దేశంపై దాడి ఆగిపోతుంది. మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నాం. అమెరికన్ బలం, శ్రేయస్సు, గౌరవం, గర్వంతో సరికొత్త రోజును ప్రారంభించనున్నాం. చరిత్రలో కనీవిని ఎరిగిన విధంగా అక్రమ వలసదారులను బయటికి పంపిస్తానని వ్యాఖ్యలు చేశారు. మహిళల క్రీడల్లో ట్రాన్స్ జెండర్లు పాల్గొనకుండా నిలవరిస్తానని తన వైఖరిని స్పష్టం చేశారు. జాన్ ఎఫ్ కెనడీ, రాబర్ట్ ఎఫ్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య కేసు ఫైళ్లను బహిర్గతం చేస్తానని తెలిపారు. ప్రభుత్వంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు రాబోయే రోజుల్లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తానని వెల్లడించారు. అలాగే మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలు ఏవి అమలు కాకుండా చూస్తానని వెల్లడించారు. ఇది ప్రస్తుత కొత్త అమెరికా అధ్యక్షుడి విధానం. ట్రంప్ అయితే తన విధానాలతో పూర్తిగా కట్టుబడే ఉన్నారు. అలాగే సుంకాలు కూడా అందరికీ విధిస్తానని కూడా చెప్పాడు. కెనడా లేదు, మెక్సికో లేదు, ఇంకా భారతదేశం లేదు, చైనా లేదు. అన్ని దేశాలకి సుంకాలు విధిస్తానన్నాడు. అక్రమ వలసదారుల్ని బయటికి పంపిస్తానన్నాడు. ఆల్రెడీ ఇప్పటికే 500 మంది భారతీయ అక్రమ వలసదారుల్ని 3 విమానాల ద్వారా అధ్యక్షుడైన వెంటనే పంపించడం జరిగింది జో బైడెన్ ఆధ్వర్యంలో. 2 నెలల క్రితం. ఇప్పుడు 20,000 మంది భారతీయులను అయితే అక్రమంగా ఉన్నారని వాళ్ళని కూడా పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి మన దగ్గర ఉన్నటువంటి 7-8 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారు కదా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. మరి వీళ్ళని మనం పంపిస్తే మాత్రం ఇక్కడ ఉన్న కుహనా మేధావులు ఊరుకోవడం లేదు.